వారి గురించి చెప్తే కొందరికి ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని దేశాలకైతే వెన్నులో వణుకు పుడుతోంది. వారికి ఎలాంటి చట్టాలు ఉండవు. అతి చిన్న దేశమైన ఆ దేశానికి సంబంధించిన గూఢచార సంస్థ ఇవాళ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థల్లో ఒకటిగా పేరు పొందింది. అది ఇజ్రాయెల్ మొసాద్ గూఢచార సంస్థ. ప్రస్తుతం ఇరాన్లో ఇజ్రాయెల్ కోవర్ట్ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది మొసాద్. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్పై దాడి జరిగింది. శత్రుదేశం ఇరాన్లోకి చొరబడి నిఘా పెట్టిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్స్ కొనసాగింది. ఇరాన్ అణుస్థావరాలు కీలక నేతలపై పక్కా నిఘా పెట్టి మరి దాడులు చేసింది. ఆయుధాలను, డ్రోన్లను, కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి పంపింది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని తెహ్రాన్కు అత్యంత సమీపంలోనే డ్రోన్ స్థావరాన్ని రహస్యంగా ఏర్పాటు చేసింది ఇజ్రాయెల్. శత్రు దేశంలోనే ఉండి అక్కడి అణుస్థావరాలపై దాడి చేసింది. ప్రతి దాడి చేయకుండా తొలుత ఎయిర్ బేస్లపై దాడి చేసింది. ఇరాన్ ప్రతి దాడి చేయలేని విధంగా దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్. ఇరాన్లోనే ఉండి వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసింది. మొత్తం 5 దశల్లో ఇజ్రాయెల్ దాడులు చేసింది. నతాంజ్లోని అణుశుద్ధి కేంద్రం పైన కూడా దాడి చేసింది. ఇరాన్ పైకి దాదాపు 200 యుద్ధ విమానాలు దండెత్తాయి. ఇరాన్లోని 100 టార్గెట్లపై 300కు పైగా బాంబులతో, మందుగుండు సామగ్రితో విరుచుపడ్డాయి. 330 బాంబులు, మిస్సైళ్లను ప్రయోగించింది. బంకర్లలో ఇరాన్ సైనికాధికారుల సమావేశం పైన కూడా దాడి జరిగింది. పక్కా నిఘా సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. కోవర్ట్ ఆపరేషన్ చేసి ఇజ్రాయెల్ దెబ్బతీసింది. మీరు చూస్తున్న దృశ్యాలు ఇజ్రాయెల్ మొసాద్ అంటే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు చెందిన కమాండోలు వాళ్ళంతా కూడా వాళ్ళే ఇరాన్లోకి చొరబడ్డారు. కొద్ది రోజుల క్రితమే ఇరాన్లోకి చొరబడ్డారు. అక్రమంగా స్మగ్లింగ్ చేసి, రవాణా చేసి ఆయుధాలను సమకూర్చుకున్నారు. ఏకంగా ఇరాన్లో ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారంటే ఎంతటి తెగింపు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ దృశ్యాలు చూడొచ్చు. డ్రోన్ దాడులు, భారీగా డ్రోన్ దాడులు చేస్తున్నారు. మొన్న శుక్రవారం జరిగిన దాడుల్లో మొసాద్ కీలక పాత్ర వహించింది. ఏకంగా ఇరాన్లోనే ఉంటూ ఇరాన్లోకి చొరబడి వాళ్ళ భూభాగంపైనే, వాళ్ళ యురేనియం కేంద్రాలపై, వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై, అలాగే వారి వాయు వ్యవస్థపై పూర్తిగా దెబ్బ కొట్టడంలో సఫలీకృతమైంది. ఒక్కసారి ఆ సీక్రెట్ ఆపరేషన్స్ చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలు ఎవరో రిలీజ్ చేసినాయి కావు. ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసిన వీడియోలు ఇవి. ఎంత కఠినంగా, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మొసాద్ ఈ గూఢచర్యం చేసి, ఆపరేషన్ చేసి ఇరాన్ ఏ రకంగా దెబ్బ కొట్టిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే మొసాద్కు సంబంధించినటువంటి కొంతమంది ఏజెంట్లు ఇరాన్లోకి చొరబడ్డారు. అక్రమంగా వాహనాల ద్వారా ఆయుధాలను స్మగ్లింగ్ చేసి ఇరాన్లోకి చొరబడి ఏకంగా నతాంజ్ న్యూక్లియర్ సెంటర్ సమీపంలోనే ఒక కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా ఇరాన్పై దాడులు చేశారు. అంతేకాదు ఇరాన్ నడ్డి విరిచేలా ప్రణాళికలు రూపొందించారని ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎంతటి భారీ దాడులకు తెగబడ్డారు. ఒకసారి మనం ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ సెంటర్లోని డీఫ్యూజ్డ్ సెంటర్లను చూస్తే కనుక ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఏ రకంగా మొసాద్ ఏజెంట్లు దాడి చేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా బెంబేలెత్తించారో మనకు అర్థమవుతుంది. ఒక్కసారిగా ఇజ్రాయెల్పై మొసాద్ చేసిన సీక్రెట్ ఆపరేషన్ సంబంధించిన దాడుల గురించి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్ ఇరాన్ను గట్టిగా దెబ్బతీసింది. ఈ దాడుల్లో ముఖ్యంగా అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్ స్థావరాలు, సైనిక కేంద్రాలు, శాస్త్రవేత్తల నివాసాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుసేన్ సలామీ, మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరీ సహా సీనియర్ జనరల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే హబైజుల్లా సయ్యారిన్ కూడా మిలిటరీ చీఫ్గా, అలాగే అహ్మదీ వాహిద్ని ఐఆర్జీసీ చీఫ్గా నియమించారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కీలక పాత్ర పోషించిందన్నది ఇప్పుడు
ఓపెన్ సీక్రెట్. ఇజ్రాయెల్ వైమానిక దళం ఈ దాడిలో 200కు పైగా యుద్ధ విమానాలతో పాల్గొంది. ఫైటర్ జెట్లు, రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, నిఘా విమానాల సహకారంతో మొత్తం 100 టార్గెట్లపై 330 బాంబులు, క్షిపణులతో దాడి జరిపింది. ఇక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కీలక పాత్ర పోషించిందన్నది ఇప్పుడు బహిరంగ వాస్తవం. దీంతో ఈ సంస్థ గురించి ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది. మొసాద్ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన గూఢాచారుల సంస్థ. ఇది బహిరంగంగా కాకుండా రహస్యంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్న దేశానికి సంబంధించిన భద్రతా, శత్రు దేశాల సమాచారం, హత్యలు, హ్యాకింగ్ వంటి కీలక కార్యకలాపాలు నిర్వహిస్తుంది. డ్రోన్ అటాక్స్, స్నైపర్స్, రిమోట్ కంట్రోల్ ఆయుధాలు, ఎవరికి తెలియకుండా లక్ష్యాలను నాశనం చేయడమే ఈ ఆపరేషన్ల లక్ష్యం. ఇక ఇజ్రాయెల్ దాడులకు మార్గం సుగమం చేయడంలో మొసాద్ నిఘా సంస్థ రహస్య ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే సప్రెషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ స్ట్రాటజీ కింద మొసాద్ ఇరాన్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, కంట్రోల్ సెంటర్లో పేలుళ్లు, డేటా హ్యాకింగ్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థలో అంతరాయం కలిగించినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైందని IAEA ప్రకటించింది. ఈ కేంద్రం ఇరాన్ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రదేశంగా పరిగణించబడుతుంది. గతంలో 2021లోనే ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ ద్వారా సెంట్రిఫ్యూజ్లు ధ్వంసమయ్యాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇక ఈ మొసాద్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 1976 ఉగాండాలో హైజాక్ అయిన విమానంలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను కాపాడేందుకు ఆపరేషన్ జరిపింది. అలాగే 2018లో తెహ్రాన్లోని ఓ వేర్ హౌస్ నుంచి అణు రహస్య డాక్యుమెంట్లను చోరీ చేసిన మొసాద్ దీనివల్లే ప్రపంచానికి ఇరాన్ అణు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందంటూ తెలిపింది. అలాగే 2020లో నతాంజ్ అణు కేంద్రంపై సైబర్ ఆపరేషన్ చేసి యురేనియం శుద్ధి కేంద్రాన్ని అస్తవ్యస్తం చేసింది. 2020లోనే టాప్ న్యూక్లియర్ శాస్త్రవేత్త మెహసిన్ ఫక్రిజాదే హత్య చేసింది. ఆటోమేటిక్ గన్తో రిమోట్ కంట్రోల్గా ఈ హత్య గావించబడింది. ఇక 2022లో 100కు పైగా డ్రోన్ల నాశనం చేసిన ఆపరేషన్ ఒకటి. 2023లో టెహ్రాన్లోని మొసాద్ సభ్యుల తూర్పు యూరోపియన్ సపోర్ట్తో నిర్వహించిన మల్టీ లేయర్డ్ హ్యాకింగ్ ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఈ రకంగా అనేక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి మొసాద్ ప్రపంచవ్యాప్తంగా శత్రు దేశాల్లో, ముఖ్యంగా ఇజ్రాయెల్ శత్రు దేశాల్లో వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వారు ఎలాంటి రిస్కులకైనా తీసుకునేందుకు వెనుకాడరంటూ మొసాద్ వ్యవహారాలపై తెలిసిన నిపుణులు చెప్తున్నారు. ప్రాణాలకు తెగించి పోరాడడం అనేది మొసాద్కు కొత్తేమి కాదు. అన్ని వైపులా శత్రు దేశాలు ఉండడం, అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో అలాంటి విధానాలను అవలంబిస్తారు. అరబ్ దేశాలతో యుద్ధాలు చేయడం, కల్లోలిత పరిస్థితులను ఎదుర్కోవడం ఇజ్రాయెల్ కొత్తేమి కాదు. ఇజ్రాయెల్ ఒక సూపర్ పవర్. అయితే ఇప్పటికీ మొసాద్ ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహిస్తూ ముందుకెళ్తుంది. అసలు ఈ మొసాద్ ఎలా పురుడు పోసుకుంది, ఎలాంటి ఆపరేషన్ చేపట్టింది లాంటి అంశాలపై అనేక కథనాలు కూడా వెలువడ్డాయి. ఇజ్రాయెల్ ఆవిర్భవించిన తర్వాత 1949లో మొసాద్ ఏర్పాటైంది. ఇజ్రాయెల్ యూదుల దేశం. దీని చుట్టూ 5 అరబ్ దేశాలని, దీంతో సరిహద్దుల వెంబడి శత్రువులపై నిరంతరం నిఘా పెట్టేందుకు మొసాద్ లాంటి సంస్థ ఇజ్రాయెల్కు అవసరమైంది. ఈ నేపథ్యంలోనే 1960లో నిర్వహించిన ఆపరేషన్లో అంతర్జాతీయ దృష్టి మొసాద్పై పడింది. మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్మన్ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొసాద్ ఈ ఆపరేషన్ చేపట్టింది. అర్జెంటీనాలో అతన్ని పట్టుకుని ప్రాణాలతో ఇజ్రాయెల్ తీసుకొని వచ్చారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే కనుక ఇజ్రాయెల్ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్స్ ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మిసైల్ సెంటర్లపై, అణుశుద్ధి కర్మాగారాలపై ఏ రకంగా ఇజ్రాయెల్ మొసాద్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఏ రకంగా దాడి చేస్తారో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్లోకి చొరబడి, ఇరాన్లోకి చొరబడి, ఇరాన్ దేశంలోనే వారి భూభాగంలోనే ఏకంగా ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి వారి సైనిక స్థావరాలకు దగ్గరగా ఉండి మరి అక్కడ దాడి చేసి అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అక్కడి అణుశుద్ధి కర్మాగారాలపై పూర్తిగా దాడులు చేసి, న్యూక్లియర్ ప్లాంట్లపై దాడులు చేసి సక్సెస్ఫుల్గా ఇజ్రాయెల్ చెందిన మొసాద్ ఏజెంట్లు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారంటే ఇప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఈ సాహసాలు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైనటువంటి మొసాద్ ఏజెంట్ల గురించి చెప్తే నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. వీళ్ళంతా కూడా లైసెన్స్డ్ కిల్లర్స్. ఇజ్రాయెల్ దృష్టిలో హత్యలు చేస్తారు, అవసరమైతే ఎంతకైనా తెగిస్తారు. కానీ అది వాళ్ళు నేరంగా పరిగణించారు. వారి దేశం కోసం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ చేసే ఇలాంటి ఆపరేషన్లకు అసలు వాళ్ళకి చట్టాలే ఉండవు. ఎక్కడ చట్టాలు పాటించరు, చట్టాలను ఉల్లంఘిస్తారు. ఏ దేశానికి వెళ్ళినా ఏం చేయాలనుకున్నా అది చేస్తారు.
ఇజ్రాయెల్ కోసం ఎంతకైనా తెగిస్తారు. నిజంగా అలాంటి తెగింపు ధోరణితో మొసాద్ పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వ్యవస్థలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సంస్థగా ఇప్పుడు పేరు పొందింది. అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ తర్వాత ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన గూఢచార సంస్థగా ప్రస్తుతం ప్రాబల్యంలో ఉంది. ఇక ఈ ఆపరేషన్ సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుందని చెప్పాలి. ముందస్తు చర్యగా భాగంగా ముందుగానే ఇరాన్లోకి చొరబడింది. ఆయుధాలను స్మగ్లింగ్ చేసింది ఇరాన్లోకి. వాహనాల ద్వారా ఇరాన్లోకి చొరబడ్డారు. కొద్ది రోజుల ముందే ఇరాన్లో ఏ రకంగా చొరబడి దాడులు చేశారో మనకు ఆ మ్యాప్స్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం మీద విదేశీ గడ్డలపై ఆపరేషన్ చెప్పడానికి మొసాద్ ఎప్పుడూ వెనుకాడదు. తమ గూఢచర్య సంస్థ శక్తి సామర్థ్యాలతో ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ ఆశ్చర్యపరుస్తూ వస్తోంది. విదేశాల్లో అనేక ఆపరేషన్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో అనేక ఆపరేషన్ చేసి మొసాద్ తమ ఏజెంట్లలో చాలామందిని సిరియాలో కూడా చేసింది. సిరియా డమస్కస్ పంపారు. నిఘా సమాచారాన్ని మొసాద్కు పంపించారు. తర్వాత కొంతమంది హత్య గావించబడ్డారు. అంటే చంపడానికైనా చావడానికైనా సిద్ధంగా ఉంటారు మొసాద్ ఏజెంట్లు. 1960లో రష్యా విమానం మిగ్ను మొసాద్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈజిప్ట్లో పనిచేస్తున్న జర్మనీ శాస్త్రవేత్తలను బెదిరించారు. ఏ గూఢచర్య సంస్థలు తీసుకోనని రిస్కులు మొసాద్ తీసుకుంది. మిగతా దేశాలు తమ గురించి ఏమనుకుంటాయనేది కూడా అస్సలు పట్టించుకోదు. మొసాద్ చరిత్ర ఆపరేషన్లపై హిస్టరీ ఆఫ్ మొసాద్ పేరుతో ఇజ్రాయెల్ డిఫెన్స్ జర్నలిస్ట్ ఓ పుస్తకం రాశారు. ఆయన ఒకటి చెప్తున్నారు, వారికి ధైర్యం ఎక్కువ. విజయవంతంగా ఆపరేషన్ చేపట్టడం వారికి తెలుసు. ల్యాండ్ మైన్లపై కాల్ పెట్టడం, శత్రు దేశాలను కవ్వించడం, విదేశాల్లో నేరాలు చేయడం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం, ఇలా ఆపరేషన్లకు మొసాద్ వెనుకాడదంటూ చెప్తున్న పరిస్థితి. ఏ పని చేసినా తమకు కష్ట నష్టం కలగకుండా వారు చూసుకుంటారు. యూదుల ఊచకోతకు కొన్నేళ్ళ తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడింది. దీంతో అందరూ వారి వైపు సంఘీభావంతో చూసేవారు. ఇవన్నీ మొసాద్కు కలిసి వచ్చాయి. సో ఆ రకంగా నానాటికి ప్రమాదకరంగా మారింది. ఇక పాలస్తీనాలో కూడా ఈ మొసాద్ ఆపరేషన్ చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రధానంగా పాలస్తీనా గడ్డపై మొసాద్ ఆపరేషన్ చేసి పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానంతా కూడా ఇప్పుడు పట్టు సాధించిన పరిస్థితి. ఇక మామూలు విషయం కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే మొసాద్కు సంబంధించిన అనేక లక్ష్యాలను నెరవేర్చుకుంటూ వచ్చింది. చాలా క్లియర్. ఈ మొసాద్ కూడా శిక్షణ కూడా అంతే కఠినంగా ఇస్తారు. చాలా భయంకరమైన శిక్షణ ఇస్తారు. ఏడాది పాటు కఠిన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని టెస్టులు టాస్కులు ఇస్తారు. ఆ రకంగా చాలా భయంకరమైన పరీక్షలు చేసిన తర్వాత మొసాద్కు పూర్తిగా విదేశాల్లో పంపిస్తారు. ఒకటి మొసాద్ టాస్క్ ఏంటంటే విదేశీ గడ్డలపై ఆపరేషన్ చేయడంలో ఆరుతేరుంటారు. ఎంతకైనా తెగిస్తారు. ఇందాకే చెప్పాను, చంపడానికైనా చావడానికైనా తెగిస్తారు. చట్టాలను ఉల్లంఘిస్తారు. వాళ్ళకి ఏ నేరాలు చేసినా వర్తించవు. ఎంతకైనా ముందుకెళ్తారు. సొంత దేశం కోసం దేనికైనా తెగిస్తారు మొసాద్ ఏజెంట్లు. ఇదే మొసాద్ ఏజెంట్లను అగ్రస్థానంలో నిలిపింది. వాళ్ళ ప్రపంచ గూఢచార వ్యవస్థల్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ స్పై ఏజెంట్లుగా ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్లు పేరు పొందారు. సో మొత్తం మీద ఇరాన్పై జరిగిన దాడిలో చాలా కీలక పాత్ర వహించారు. శుక్రవారం రోజు జరిగిన దాడిలో దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మొసాద్ ఏజెంట్ చేసిన ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలిచింది.